నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై మల్లికా స్పైన్ సెంటర్ గుంటూరు. మనకు పెద్దల్లో షుగర్ జబ్బు గురించి, అది తెచ్చిపెట్టే ఉపద్రవాల గురించి తెలుసు. కానీ ఇదే రకమైన షుగర్ జబ్బు ఇవాళ పిల్లల్ని కూడా చుట్టుముడుతుంది. 25 ఏళ్లలోపే వాళ్ళని కవలిస్తోంది. పైగా పరీక్షలకు చిక్కడం లేదు. పారా హుషార్ అంటూ హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. చిన్నారులకు పొంచి ఉన్న షుగర్ జబ్బు ముప్పు గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. పిల్లల్లో షుగర్ జబ్బు అనగానే మనందరికీ ముందుగా టైప్ 1 డయాబెటీసే గుర్తొస్తుంది. పుట్టుకతోటి ఇన్సులిన్ కొరత ఉన్న పిల్లల్లో టైప్ 1 కనిపించడం మామూలే. పైగా టైప్ 1 డయాబెటీస్లో లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి కాబట్టి తల్లిదండ్రులు, డాక్టర్లు కూడా దీన్ని చాలా తొందరగానే గుర్తిస్తారు. ఆపై నిత్యం ఇన్సులిన్ ఇంజెక్షన్ల సాయంతో ఆ పిల్లలు గట్టెక్కేస్తారు. అయితే టైప్ 2 అలా కాదు. బయటకు ఎలాంటి లక్షణాలు కనిపించనివ్వకుండా, సాధారణ గ్లూకోజు పరీక్షకు చిక్కకుండా పసి వయసులో పిల్లలపై ఇవాళ తన పంజాను విసురుతోంది. ఫలితంగా 15 ఏళ్ల నాటికే చాలా మందిలో షుగర్ తాలూకు తీవ్రస్థాయి సమస్యలు మొదలైపోతున్నాయి. భావి పౌరుల నిండు జీవితాలకు పెను ముప్పుగా పరిణమిస్తున్న షుగర్ జబ్బు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. షుగర్ జబ్బంటే ఒక సైలెంట్ కిల్లర్. దేహంలోని అణువణువును పీల్చి పిప్పి చేసి చివరికి శరీరాన్ని నిర్వీర్యంగా మార్చే ఒక పెను ఉపద్రవం. అందుకే ఈ తీపి జబ్బంటే అందరికీ కలవరం. షుగర్ పేరు వింటేనే ఇవాళ ప్రపంచం మొత్తంగా ఉలిక్కిపడుతోంది. మన దగ్గరైతే షుగర్ జబ్బు ఏకంగా తన విశ్వరూపాన్నే చూపిస్తోంది. ఇండియా మొత్తంగా డయాబెటీస్ క్యాపిటల్గా మారుతుందని అనేక అధ్యయనాలు, అంచనాలు కట్టి మరీ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిపిన ఒక పరిశోధన మన భావి పౌరుల జీవితాలకు పిడుగుపాటులా పరిణమిస్తుంది. ఇంతవరకు కేవలం పెద్దల్లో మాత్రమే కనిపిస్తూ కలవర పెడుతున్న టైప్ 2 డయాబెటీస్ ఇప్పుడు 15 ఏళ్లలోపు చిన్నారులపైన తన పంజాను విసురుతోందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రతి ఏటా లక్షల మంది షుగర్ బారిన పడుతుంటే అందులో సింహభాగం 15 ఏళ్లలోపు పిల్లలే ఉంటున్నారని తెలిసింది. మన తెలుగు రాష్ట్రాల్లోనూ గణనీయ సంఖ్యలోనే పిల్లల్లో టైప్ 2 డయాబెటీస్ని గుర్తిస్తున్నట్టు చెబుతున్నారు ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ పివి రావు గారు. డయాబెటీస్ అనేది పిల్లల్లో చాలా ఎక్కువ అవుతుంది. ఇదివరలో అయితే అసలు కనిపించేది కాదు. దాదాపు 20-25 సంవత్సరాల క్రితం మనం ఏదో 2-3 నెలలకి ఒక కొత్త కేసు ఒక పిల్లల్ని తీసుకొచ్చేవాళ్ళు హాస్పిటల్కి. ఇప్పుడైతే మనకి దాదాపు వారానికి 1-2 కేసులు కొత్తగా డయాబెటీస్ 15 ఏళ్ళలోపు పిల్లల్లో బయటపడటం అనేది చాలా సామాన్యం అయిపోయింది. ఇది గత 20-25 సంవత్సరాలుగా ఇంత ఎక్కువగా అవడానికి కారణాలంటూ మనకు తెలియలేదు. కానీ పిల్లల్లో కూడా డయాబెటీస్ పెరగడం అనేది ఒక కొత్తగా మనం చూసినటువంటి విషయం. ఈ పిల్లల్లో డయాబెటీస్ ఇదివరకు మేమేమనేవాళ్ళు అంటే 15 ఏళ్ళలోపు డయాబెటీస్ ఉన్నట్లయితే వాళ్ళకి ఇన్సులిన్ ఇంజెక్షన్లు రోజుకి 2 సార్లు తప్పనిసరిగా జీవితాంతం ఇవ్వాలి, ఇది టైప్ 1 డయాబెటీసు, దాన్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు అని చెప్పేవాళ్ళం అనమాట. ఇప్పుడు అలా కాకుండా టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ అవసరం లేని డయాబెటీస్ కూడా బయటపడుతోంది పిల్లల్లో. ఇదివరలో అయితే ఇలాంటి విషయం అసలు మేము ఎప్పుడు చూసేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు 15 ఏళ్ళ లోపు పిల్లల్లో టైప్ 2 డయాబెటీస్ అనేది కూడా బయటపడుతోంది. ఇది ఏంటంటే ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది తొందరగా బయటపడక అదొక సమస్య అనమాట. ఇది పిల్లల్లో ఏ విధంగానూ ఒక లక్షణం ద్వారా బయటపడదు. కాబట్టి చాలా కాలం దాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశం కూడా ఉంది. పిల్లల్లో షుగర్ జబ్బు అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది టైప్ 1 డయాబెటీసే. ఈ రకమైన షుగర్ జబ్బులో పుట్టుకతో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి ఉండదు. ఉన్నా ఏ కొద్దిగానూ ఉంటుంది. అలాంటప్పుడు చిన్నతనం నుంచే ఇన్సులిన్ కొరత తాలూకు లక్షణాలు ప్రస్ఫుటంగా కనబడుతుంటాయి. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, ఆకలి ఎక్కువగా ఉండడం, దప్పిక తీవ్రంగా ఉండడం, అప్పుడప్పుడు సొమ్మసిల్లి పడిపోవడం, ఇలాంటి లక్షణాలు పిల్లల్లో కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలు బయటకు కనిపిస్తుండటంతో పిల్లల్లో టైప్ 1 షుగర్ జబ్బును తల్లిదండ్రులు, డాక్టర్లు తేలిగ్గానే పసిగట్టగలుగుతారు. కానీ టైప్ 2 డయాబెటీస్ అలా కాదు.
15 ఏళ్లలోపు మధుమేహం తాలూకు లక్షణాలు ప్రస్ఫుటంగా బయటకు కనిపించడం లేదు. పిల్లల్లో కనిపిస్తున్న టైప్ 2 డయాబెటీస్తో ఎదురవుతున్న అతి పెద్ద చిక్కు ఇదేనంటున్నారు డాక్టర్లు. చిన్నపిల్లలు 15 ఏళ్ళు లోపు ఎదుగుదల సరిగ్గా లేకపోయినా, లేకపోతే వాళ్ళకి తీసుకోవాల్సిన ఆహారం సరిగ్గా తీసుకోకపోయినా, లేదా వాళ్ళ కోమా లాంటి సందర్భాల్లో వెళ్తున్నట్లయితే టైప్ 1 డయాబెటీస్ అని చెప్పి బయటపెడుతుంది. టైప్ 1 డయాబెటీస్ తొందరగా బయటపడుతుంది అనమాట. అది ఆగదు, అది మనం దాన్ని తొందరగా గుర్తించవచ్చు. ఇదివరలో అయితే మనం దాన్ని అనుమానించే వాళ్ళం కాదు, కానీ ఇప్పుడైతే ఎవరికైనా పిల్లల్లో ఇలాంటి సందర్భాలు జరిగినట్లయితే వాళ్ళకి డయాబెటీస్ పరీక్ష చేస్తున్నారు, టైప్ 1 బయటపడుతుంది. కానీ టైప్ 2 డయాబెటీస్ అనేది చాలా మైల్డ్ వ్యాధి అన్నమాట. ఇది బయట కనిపించదు, అంటే ఒక బరువు తగ్గిపోవటం అనో, లేకపోతే పెరుగుదల లేకపోవటం అనో అలా కనిపించదు అనమాట. ఆ కనిపించకుండా శరీరంలోనే రక్తంలో ఉంటుంది, గ్లూకోజ్ ఎక్కువగానే ఉంటుంది. అది కూడా 24 గంటలు ఉండదు, అప్పుడప్పుడు ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు నార్మల్గా ఉంటుంది. అది నార్మల్గా ఉన్నప్పుడు రక్త పరీక్ష చేసుకున్నట్లయితే పిల్లల్లో డయాబెటీస్ బయటపడదు. కాబట్టి అదొక సమస్య. ఇలా తెలియక దీన్ని 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పాటు మనం నిర్లక్ష్యం చేసినట్లయితే 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ లోపు వీళ్ళకి డయాబెటీస్ పెద్దవాళ్ళకు వచ్చేటువంటి కాంప్లికేషన్లు, అంటే ముఖ్యంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు, తర్వాత ఏమో ఈ టీబీ లాంటి వ్యాధులు. టీబీ అనేది మన భారతదేశంలో చాలా ఎక్కువ అవుతుంది. డయాబెటీస్ వాళ్ళల్లో అయితే ఇక చెప్పలేనంతగా మరీ ఎక్కువైపోయిందనమాట. ఈ టీబీ వ్యాధి 15 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ లోపు వయసు ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనిపించడానికి కారణం ఏంటంటే, వాళ్ళు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళని డయాబెటీస్ వాళ్ళని గుర్తించక, వాళ్ళకి సరిపోయినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వక, మనం దాన్ని ఒక రకంగా నిర్లక్ష్యం చేసినట్టు అయిందనమాట. దానివల్ల టీబీ లాంటి వ్యాధులు, మ్యూకార్మైకోసిస్ ఫంగస్కు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇదివరకు మేము టైప్ 1 డయాబెటీస్, అంటే ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్లోనే ఉంటాయి అనుకున్నాం, కానీ ఈ మధ్య మనం టైప్ 2 డయాబెటీస్లో కూడా గుర్తిస్తున్నాం. లావుగా ఉన్న పిల్లలకే షుగర్ జబ్బు ముప్పు ఎక్కువని అనుకుంటారు మనలో చాలా మంది. అందులో కొంతమేరకు వాస్తవం ఉన్నా అది పూర్తిగా నిజం కాదు. లావు సన్నంతో నిమిత్తం లేకుండానే పిల్లల్లో షుగర్ జబ్బు కనిపించవచ్చని చెబుతారు డాక్టర్లు. చిన్నారుల్లో కనిపిస్తున్న షుగర్ జబ్బుతో పెద్ద చిక్కేమిటంటే, సాధారణ గ్లూకోజ్ పరీక్షల్లో దీన్ని గుర్తించడం కష్టంగా ఉంటుంది. దీంతో అనుమానం ఉన్నప్పటికీ చాలా మంది తల్లిదండ్రులు ఖరీదైన పరీక్షల వరకు వెళ్లటం లేదు. ఈ నేపథ్యంలో డయాబెటిక్ రీసెర్చ్ ఫౌండేషన్ తన వంతుగా ఉచితంగా పరీక్షలు చేయడానికి ముందుకొస్తుంది. చిన్నారుల్లో షుగర్ జబ్బును పసిగట్టే ఖరీదైన పరీక్షల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చూడ్డానికి బొద్దుగా లావుగా ఉన్న పిల్లలకు షుగర్ ముప్పు ఎక్కువని అనుకుంటాం. ఇందులో కొంతమేరకు నిజం ఉంది. అలా అని లావుగా ఉన్న పిల్లలకే షుగర్ జబ్బు వస్తుంది అనుకోవడానికి లేదు. సన్నగా పీలగా ఉన్న పిల్లలకు కూడా షుగర్ జబ్బు రావచ్చు. విపరీతమైన కాలుష్యం, ప్రాసెసింగ్ ఫుడ్, జంక్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం, ఎండలో ఆటలు ఆడకపోవడం, ఊబకాయం, చిన్న వయసులోనే విపరీతమైన చదువుల ఒత్తిడి, ఇవన్నీ చిన్నారులను చిన్న వయసుకే షుగర్ జబ్బుకు చిక్కేలా చేస్తున్నాయి. ఇక తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికి షుగర్ జబ్బున్నా, కుటుంబంలో ఇదివరకే షుగర్ పేషెంట్లు ఉన్నప్పుడు ఆ కుటుంబంలోని పిల్లలకు షుగర్ జబ్బు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడ అనుమానం కొద్దో రొటీన్గానో ఆర్బీఎస్ పరీక్ష చేయించినప్పుడు షుగర్ జబ్బు తాలూకు ఆనవాళ్లు ఏమాత్రం కనిపించడం లేదు. దీంతో పిల్లలకు షుగర్ ముప్పు లేదనుకుంటూ నిశ్చింతగా ఉంటున్నాం. ఫలితంగా చిన్న వయసులోనే షుగర్ జబ్బు ముదిరిపోతోందని హెచ్చరిస్తున్నారు డాక్టర్ పివి రావు గారు. టైప్ 2 డయాబెటీస్ అనేది ఎంతమందిలో ఉంటుందంటే, ఇది దాదాపు ఒక 1000 మంది పిల్లల్ని మనం ఈ రక్త పరీక్ష చేసినట్లయితే ఒక్కళ్ళకి బయటపడుతుంది. ఇది చెప్పుకోవడానికి ఏదో 0.1%, 0.1% జబ్బు అని చెప్పుకోవడానికైతే అదేదో సామాన్యమైన విషయంలానే ఉంది. కానీ ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత అది తగ్గకుండా దానికి సంబంధించిన చికిత్సలు మనం చేయకపోవటం వలన అది మనకి చాలా ప్రాణాంతకంగా పరిగణించేటువంటి అవకాశం ఉంది.
ఇక ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది ఎక్కువగా లావుగా ఉన్న పిల్లల్లో కనిపిస్తుందని కూడా మనం చాలా కాలం అనుకునేవాళ్ళం. ఇవాళ లావుగా ఉన్నా లావుగా లేకపోయినా కూడా చాలామంది పిల్లల్లో టైప్ 2 డయాబెటీస్ ఉంటుంది. ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది తెలుసుకోవడానికి రక్తంలో గ్లూకోజ్ పరీక్ష ఒకటే కాకుండా రక్తంలో హీమోగ్లోబిన్ A1C అనే పరీక్ష చేయించాలన్నమాట. హీమోగ్లోబిన్ A1C అనే పరీక్ష ఏమవుతుందంటే గత 3 నెలలుగా రక్తంలో గ్లూకోజ్ ఏమాత్రం కొంచెం పెరిగినా కూడా, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పెరిగినా కూడా, అంటే 3 నెలల్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు రక్తంలో గ్లూకోజ్ పెరిగి మిగతా సమయం అంతా కూడా నార్మల్గా ఉన్నా కూడా ఈ డయాబెటీస్ పరీక్ష హీమోగ్లోబిన్ A1C అనేది వీళ్ళకి డయాబెటీస్ ఉందో లేదో చెప్తుందన్నమాట. అదే మనం రక్తంలో గ్లూకోజ్ పరీక్ష చేసామనుకోండి, మీరు చేసిన టైంలో రక్తంలో గ్లూకోజ్ నార్మల్గా ఉంటే మీరు డయాబెటీస్ ఉందో లేదో చెప్పలేరు. అలా దాన్ని చాలా మందిలో మనం దాన్ని మిస్ అవుతున్నాం అనమాట, అది తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి హీమోగ్లోబిన్ A1C అనే పరీక్ష చేయండి అంటున్నాం. పెద్దల్లో కనిపించే టైప్ 2 డయాబెటీస్ సాధారణంగా మధ్య వయసులో మొదలవుతుంది. షుగర్ బారిన పడ్డాక ఏ 10 ఏళ్లకో 15 ఏళ్లకో దాని తాలూకు దుష్ప్రభావాలు మొదలవుతుంటాయి. కానీ పిల్లల విషయానికి వచ్చేసరికి టైప్ 2 డయాబెటీస్ని ముందుగా గుర్తించలేకపోవడం వల్ల అది నిద్రాణంగా ఉంటూనే పిల్లల దేహాల్ని వ్యాధుల కుంపటిలా మార్చేస్తుంది. పిల్లలకు 20 ఏళ్ల వయసు వచ్చేసరికల్లా షుగర్ తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ మొదలైపోతున్నాయి. ముఖ్యంగా చిన్నారులకు టీబీ అనేది ఒక ప్రధానమైన సమస్యగా మారుతోంది. ఇక కళ్ళు, కిడ్నీలు, గుండె వంటి కీలక అవయవాల పనితీరు సైతం బాగా మందగించిపోతుంది. ఈ నేపథ్యంలో పిల్లల్లో టైప్ 2 డయాబెటీస్పై తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా అవగాహన పెంచుకోవాలి. షుగర్ జబ్బుని ఖచ్చితంగా పసిగట్టి HbA1c వంటి పరీక్షల్ని పిల్లలకు తరచుగా చేయించాలని చెబుతున్నారు డాక్టర్లు. డయాబెటీస్ చిన్నపిల్లల్లో ఉందో లేదో తెలుసుకోవడానికి వాళ్ళకి రక్తంలో హీమోగ్లోబిన్ A1C పరీక్ష చేస్తాం. ఇది రక్తంలో గ్లూకోజ్ పరీక్షలా కాదు. రక్తంలో గ్లూకోజ్ పరీక్ష అయితే పరగడుపునే ఏమీ తినకుండా పొద్దున్నే చేయించుకోవాలి. హీమోగ్లోబిన్ A1C పరీక్ష ఎప్పుడైనా చేయించుకోవచ్చు. మీరు తినకపోయినా, తిన్న తర్వాత అయినా, లేదా ఉదయాన్నైనా సాయంత్రం అయినా మీకు వీలైన సమయంలో మీరు హీమోగ్లోబిన్ A1C పరీక్ష అయితే చేయించుకోవచ్చు. హీమోగ్లోబిన్ A1C అనే పరీక్ష దాదాపు 3 నెలల పాటు మీ రక్తం ఉన్న గ్లూకోజు ఏ సమయంలో అయినా సరే కొంచెం ఎక్కువగా ఉండి మిగతా ఎప్పుడు లేకపోయినా కూడా ఇందులో మీకు బయటపడుతుంది అన్నమాట. రక్తంలో గ్లూకోజ్ మీరు రక్త పరీక్ష చేసుకున్న రోజు ఉండకపోవచ్చు, కానీ హీమోగ్లోబిన్ A1C అలా కాదు. మీకు ఖచ్చితంగా డయాబెటీస్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఈ పరీక్ష చేయించుకోవచ్చు. ఇది హై రిస్క్ చిల్డ్రన్, అంటే డయాబెటీస్ వచ్చే అవకాశం ఉన్న పిల్లల్లో ఈ పరీక్ష చేయించుకోవాలి. డయాబెటీస్ వచ్చే అవకాశం ఉన్న పిల్లలు ఎవరంటే లావుగా ఉన్న పిల్లలు, అంటే 45-50 కిలోలు బరువు ఉండి 15 ఏళ్ళు లోపు వయసు ఉన్న పిల్లలు, తల్లిదండ్రులు ఎవరికైనా డయాబెటీస్ ఉన్నట్లయితే వారికి పుట్టిన పిల్లలు, తర్వాత తల్లికి గర్భంలో డయాబెటీస్ వచ్చినట్లయితే అంటే జెస్టేషనల్ డయాబెటీసు వారికి పుట్టినటువంటి పిల్లలు, తర్వాత PCOD పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్, ఆడపిల్లలకి శరీరం మీద కాళ్ళ మీద కానీ చేతి మీద కానీ ముఖంలో కానీ వెంట్రుకలు ఎక్కువగా ఉన్నట్లయితే PCOD అంటాం అన్నమాట, పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్. వీళ్ళు కూడా అలాంటి వాళ్ళు కూడా ఈ డయాబెటీస్ పరీక్ష హీమోగ్లోబిన్ A1C పరీక్ష చేయించుకోవాలండి. హీమోగ్లోబిన్ A1C పరీక్షలో ఏదైనా డయాబెటీస్ ఉంది అని తేలినట్లయితే ఇక చేయాల్సింది ఏంటంటే C-పెప్టైడ్ అండ్ గ్యాడ్ యాంటీబాడీ అనేటువంటి 2 పరీక్షలు. ఈ 2 కూడా చాలా ఖరీదైన పరీక్షలు. ఈ పరీక్షల్లో వీళ్ళకి ఇన్సులిన్ ఇవ్వాలా, ఇన్సులిన్ ఇవ్వక్కర్లేదా అనే విషయం తెలుస్తుందన్నమాట. ఇవన్నీ కూడా ఇదివల్ల మేము పెద్దగా పట్టించుకునే వాళ్ళం కాదు, కానీ ఇప్పుడు ఈ తీవ్రం అవుతున్నటువంటి పిల్లల్లో డయాబెటీస్ సమస్య వలన మనం ఈ విషయాన్ని కూడా, ఈ రక్త పరీక్షలు కూడా అందుబాటులో తీసుకొద్దాం అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది. పసి వయసులో పిల్లల్లో టైప్ 2 డయాబెటీస్ కనిపించినప్పటికీ బెంబేలు పడిపోవాల్సిన అవసరం లేదు. మందులు, ఇన్సులిన్లతో పాటు జీవనశైలి మార్పులు తీసుకురావడం ద్వారా పిల్లల్లో షుగర్ జబ్బును చాలా వరకు చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. పెద్దల్లో మాదిరే పిల్లల్లోనూ టైప్ 2 డయాబెటీస్ కనిపించినప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే చికిత్స మొదలు పెట్టాలి. లావుగా ఉన్న పిల్లలు కొద్దిగా బరువు తగ్గినా చాలు, షుగర్ చాలా వరకు అదుపులోకి వచ్చేస్తుంది. ఇక సన్నగా ఉన్న పిల్లలకు చాలా వరకు మందులతోనే షుగర్ని అదుపులో పెట్టుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. పిల్లలకు ముప్పుగా పరిణమిస్తున్న షుగర్ జబ్బు గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
15 పిల్లల్లో కనిపిస్తూ కలవరపెడుతున్న టైప్ 2 డయాబెటీస్ సాధారణ రక్త పరీక్షలకు చిక్కడం లేదు. HbA1c వంటి ఖరీదైన పరీక్షల్లో మాత్రమే ఇది కనిపిస్తుంది. అయితే ఈ పరీక్ష ఖరీదైంది కావడంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకి A1c పరీక్షను చేయించడానికి ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో భావి పౌరుల నిండు జీవితాల్ని దృష్టిలో ఉంచుకొని వారికి ఉచితంగా A1c పరీక్షను నిర్వహించేందుకు మన హైదరాబాద్ నగరంలోనే డయాబెటీస్ రీసెర్చ్ సొసైటీ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. హై రిస్క్ చిల్డ్రన్ పిల్లలందరినీ కూడా మనం వాళ్ళకి ఈ డయాబెటీస్కి సంబంధించిన పరీక్షలు చేయడానికి కొన్ని సదుపాయాలు మనం ఇవాళ తయారు చేసాం. ఏంటంటే డయాబెటీస్ రీసెర్చ్ సొసైటీ తరఫున ఇవాళ ఎవరైనా వాళ్ళ పిల్లలకి డయాబెటీస్ పరీక్ష చేయించుకోవాల్సినట్లయితే వాళ్ళు హీమోగ్లోబిన్ A1c పరీక్ష గురించి మేము 3 ఫోన్ నెంబర్లు కూడా ఇస్తున్నాం. ఆ 3 ఫోన్ నెంబర్లకి ఫోన్ చేసినట్లయితే ఈ రీసెర్చ్ సొసైటీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటికి టెక్నీషియన్లు పంపిస్తారు. మీకు వీలైనప్పుడు మీ ఇంట్లోనే మీరు 2 మిల్లీలీటర్లు రక్తం ఇచ్చినట్లయితే వాళ్ళు దాంట్లోంచి ఆ హీమోగ్లోబిన్ A1c అనేటువంటి పరీక్ష చేసి ఆ రిపోర్ట్ కూడా మీకే ఇస్తారు. ఆ రిపోర్ట్లో ఏమైనా తేడాలు ఉన్నట్లయితే మీరు మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ ద్వారా వైద్య సలహాలు తీసుకోవచ్చు. లేదా ఈ సొసైటీ వాళ్ళు కూడా మీకు వైద్య సలహాలు టెలిఫోన్లో కానీ ముఖాముఖి కానీ మీరు వాళ్ళ ద్వారా సలహాలు తీసుకోవచ్చు. ఎటువంటి ట్రీట్మెంట్ గురించి అయినా కూడా. ఇది డయాబెటీస్ రీసెర్చ్ సొసైటీ అనేటువంటి ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చేటువంటి సదుపాయం. ఈ సదుపాయాన్ని తల్లిదండ్రులందరూ కూడా గుర్తించి వాళ్ళ బిడ్డలు లావుగా ఉన్నా లేదా వాళ్ళకి తల్లిదండ్రులకు డయాబెటీస్ ఉండి వాళ్ళకు పుట్టిన బిడ్డల్లో అయినా ఈ రక్త పరీక్షని హీమోగ్లోబిన్ A1c, ఇది రక్తంలో గ్లూకోజ్ కాదు, రక్తంలో హీమోగ్లోబిన్ A1c అనే పరీక్షను ఉచితంగా మీ ఇంట్లోనే మీరు చేసుకోవడానికి ఒక 3 నెలల పాటు ఈ సదుపాయాన్ని డయాబెటీస్ రీసెర్చ్ సొసైటీ ద్వారా చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఈ డయాబెటీస్ పిల్లల్లో వచ్చేటువంటి డయాబెటీస్ అనేది కూడా ఒక తీవ్రమైన సమస్యలాగా మీరు గుర్తించి వారికి తగినటువంటి పరీక్షలు చేసి ఒకవేళ పిల్లలకు అలా ఉన్నట్లయితే వారికి అవసరమైనటువంటి చికిత్సలు కూడా చేయించుకోవాలి. తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికైనా ఇదివరకే షుగర్ జబ్బు ఉన్నప్పుడు, పిల్లలు పరిమితికి మించి లావుగా ఉన్నప్పుడు, 15 పిల్లలకు కూడా షుగర్ జబ్బు వచ్చే ముప్పుంటుంది. కాబట్టి ఇలాంటప్పుడు డయాబెటిక్ రీసెర్చ్ సొసైటీ వాళ్ళు ఉచితంగా చేసే A1c పరీక్షను చేయించుకోవచ్చు. 9848031112, 9848011000, 9848039111 నంబర్లలో సొసైటీ ప్రతినిధులు అందుబాటులో ఉంటారు. ఫోన్ చేయగానే డయాబెటీస్ సొసైటీ ప్రతినిధులు ఇంటికొచ్చి ఉచితంగా A1c పరీక్షను నిర్వహిస్తారు. రిపోర్టులు కూడా మనకే ఇచ్చేస్తారు. పరీక్షలో ఒకవేళ పిల్లలకు షుగర్ ఉన్నట్టు తేలితే మనం ఇప్పటినుంచే జాగ్రత్త పడొచ్చు. ఈ టైప్ 2 డయాబెటీస్ పిల్లల్లో ఉన్నట్లయితే వాళ్ళకి ఇన్సులిన్ ఇంజక్షన్లు జీవితాంతం ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి వీళ్ళకి ఏదో కష్టమైన ఇంజక్షన్లు ఇస్తామని చెప్పేసి తల్లిదండ్రులు వెనకాడాల్సిన అవసరం లేదు. ఇది లావుగా ఉన్న పిల్లలైతే సన్నగా ఉన్నట్లయితే తగ్గిపోతుంది. సన్నగా ఉన్న పిల్లలైతే వాళ్ళకి చాలా తక్కువ ఖరీదు మాత్రలు ఇచ్చినట్లయితే ఆ డయాబెటీస్ని మనం చికిత్స చేసుకోవచ్చు. ఈ విషయాన్ని అందరూ గుర్తించి ఈ సదుపాయాన్ని ఈ రక్తంలో హీమోగ్లోబిన్ A1c పరీక్షని ఏదైతే డయాబెటీస్ రీసెర్చ్ సొసైటీ వాళ్ళు సదుపాయం కల్పించారో దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను మీ అందరికీ విన్నవిస్తున్నాను. 15 పిల్లల్లో షుగర్ జబ్బును ముందుగానే పసిగడితే చాలు. ఇన్సులిన్ దాకా వెళ్లకుండానే మందులు, జీవనశైలి మార్పుల సాయంతోనే షుగర్ని చక్కగా నియంత్రణలో ఉంచుకోవచ్చు. లావుగా ఉన్న పిల్లలు కొంచెం బరువు తగ్గినా చాలు, టైప్ 2 డయాబెటీస్ చాలా వరకు అదుపులోకి వచ్చేస్తుంది. సన్నగా ఉన్న పిల్లలకి మందులు, జీవనశైలి మార్పులు సరిపోతాయి. పిల్లలు కదా వీరికెందుకు షుగర్ జబ్బు వస్తుందిలే అని అనుకోకూడదు. పిల్లలు ఎక్కువగా మంచినీళ్లు తాగుతున్నా, రోజులో ఎక్కువసార్లు మూత్రానికి వెళుతున్నా, అకస్మాత్తుగా బరువు తగ్గినా, తరచుగా ఇన్ఫెక్షన్లకు లోనవుతున్నా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. కుటుంబంలో మధుమేహ బాధితులున్నప్పుడు A1c పరీక్షను తప్పనిసరిగా చేయించాలి. అప్పుడే మనం చిన్నారుల్లో షుగర్ జబ్బుని పూర్తిగా నివారించగలం. పిల్లలకైనా పెద్దలకైనా షుగర్ జబ్బుతో ఎప్పుడూ ప్రమాదమే.
పిల్లలకు ముప్పు పొంచి ఉందన్న డాక్టర్ల హెచ్చరికల నేపథ్యంలో పిల్లలకు తరచూ HbA1c పరీక్షను చేయించాలి. డయాబెటిక్ రీసెర్చ్ ఫౌండేషన్ అందిస్తున్న ఉచిత సేవల్ని పూర్తిగా వినియోగించుకోవాలి. కుటుంబంలో షుగర్ చరిత్ర ఉన్నప్పుడు, పిల్లలు బాగా అధిక బరువుతో ఉన్నప్పుడు షుగర్ ముప్పును ఖచ్చితంగా తెలియజెప్పే A1c పరీక్షను తప్పనిసరిగా చేయించుకోవాలి. తిరిగి రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.